హాయ్ ఫ్రెండ్స్, చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైన చారిత్రక శివాలయం గురించి ఈరోజు మీకు చూపిస్తాను. ఆ శివాలయం ఇదిగో గోదావరి నదికి ఎదురుగా ఉంటుంది. ఈ శివాలయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ శివాలయాన్ని ప్రత్యక్షంగా 10వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారట. అంతకుముందే త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుల వారు ఈ శివాలయంలో లింగాన్ని ప్రతిష్ఠ చేశారట. చూసారా, సాక్షాత్తు శ్రీ రామచంద్రుడి చేతుల మీదుగా ఈ ఆలయంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఫ్రెండ్స్, ఎంత పుణ్యం చేసుకుంటే ఈ రాజమహేంద్ర నగరంలో ఇటువంటి శివాలయం ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇదిగో ఈ శివాలయంలో ఈ ధ్వజస్తంభం ఎంతో అద్భుతంగా కనబడుతుంది కదా. ముఖ్యంగా ఈ శివాలయంలో ఉన్న శివలింగం ప్రత్యేకత ఏంటంటే, కోటిలింగేశ్వర ఆలయం అంటారు. శ్రీ ఉమాకోటిలింగేశ్వర లింగంగా ఇది పిలువబడుతుంది. ఎందుకని అంటే, ఈ లింగంపై సూక్ష్మంగా కోటి లింగాలు చెక్కబడి ఉంటాయట. ఇదిగో శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించింది ఇదే. ఇదిగో ఇక్కడే శ్రీ భువనేశ్వరి అమ్మవారు కూడా వెలిశారు. ఇదిగో ఈ తల్లి దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు మనకుంటే ఎంతో అదృష్టం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది తూర్పుకు అభిముఖంగా ఉండడం, ఇందులో ఉన్న లింగం పశ్చిమ ముఖంగా చూడడం ఎంతో అద్భుతం. ఏ గుడిలో శివలింగం అయితే పడమర ముఖంగా ఉంటుందో ఆ శివలింగానికి చాలా శక్తి ఎక్కువట. ఇదిగో ఈ శివాలయం పూర్వం 10వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు అని చెప్తుంటారు చరిత్రలో. ఇదిగో మరీ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ బిల్వవృక్షం శివాలయంలో ఉంది, చూశారు కదా. బిల్వవృక్షం అంటే మారేడు చెట్టు. ఎవరైతే మారేడు చెట్టుని శివాలయంలో నాటుతారో వాళ్ళ పెద్దలు కోట్ల జన్మలు ధరిస్తారట స్వర్గంలో. ఎందుకనంటే శివుడికి అత్యంత ప్రీతికరమైంది బిల్వ దళం, అంటే మారేడు దళం అంటారు. ఆ ఆకు ప్రతినిత్యం ఆయన లింగంపై పెట్టడం వల్ల ఈ మారేడు చెట్టు ఎవరైతే శివాలయంలో నాటుతారో వాళ్ళ పూర్వీకులు పెద్దల ఆత్మలు శాంతించి ఎంతో గొప్పగా స్వర్గంలో తరిస్తారట. ఎందుకంటే ప్రతిరోజు ఆ శివాలయంలోకి వచ్చిన భక్తులు ఆ ఆకులు తీసుకుని వెళ్ళి శివయ్య మీద పెడతారు కదా, ఆ విధంగా వాళ్ళ పెద్దలు తరిస్తారని చెప్తారు.